జేఏసీ నిరుద్యోగ ర్యాలీకి అనుమతి లభిస్తుందో లేదో ఈ రోజు తేలిపోతుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ జరుపుతామంటోంది జేఏసీ. నగర శివార్లలో సభ జరుపుకోవాలన్న పోలీసుల విజ్ఞప్తిపైన జేఏసీ తీవ్రంగా మండిపడుతోంది. ఇక అధికార పార్టీ నేతలు జేఏసీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జేఏసీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు దాకా ర్యాలీ జరిపేందుకు తెలంగాణ జేఏసీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి లభించలేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది జేఏసీ. విచారణ జరిపిన హైకోర్టు అనుమతి ఎందుకు ఇవ్వటం లేదని పోలీసులను అడిగింది. దానికి పోలీసులు జేఏసీ పైన ఇప్పటికీ 31 కేసులున్నాయని, గతంలో జేఏసీ ఆందోళనలు హింసాత్మకమయ్యాయని వివరించారు. జల్లికట్టు తరహా ఉద్యమానికి జేఏసీ ప్రయత్నిస్తోందని కోర్టుకు తెలిపారు. ర్యాలీ నిర్వహణపై హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. మరోవైపు జేఏసీ నేతలు, పోలీసులు కలిసి ర్యాలీ గురించి చర్చించారు. నిరుద్యోగ ర్యాలీ ఇందిరా పార్కు దగ్గర కాకుండా ప్రత్యామ్నాయ వేదికల దగ్గర జరపాలంటూ కొన్ని ప్రాంతాలను సూచించారు. శంషాబాద్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ మైదానం, నాగోల్ మెట్రో రైల్ మైదానం, చేర్యాల గ్రామంలోని మైదానం, గండిపేటలోని వాలంతరి మైదానాలతో పాటు మియాపూర్ మైదానం, అబ్దుల్లాపూర్ మెట మైదానాల్లో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. అయితే పోలీసుల ప్రతిపాదనలకు జేఏసీ చైర్మన్ కోదండరాం ఘాటుగా స్పందించారు. ఇంకా నయం, ఎవరెస్టుపై చేసుకోమనలేదంటూ ఫైర్ అయ్యారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ జరుపుతామంటున్నారు జేఏసీ నేతలు. ర్యాలీకి అనుమతించకుండా ప్రభుత్వం జిల్లాల్లో అరెస్టులకు పాల్పడుతోందన్నారు కోదండరాం. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా ర్యాలీ జరిగి తీరుతుందన్నారు. ర్యాలీకి ఇప్పటికే 30 విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని, అనేక యువజన సంఘాలు అండగా నిలిచాయని చెప్పారు. ర్యాలీ సభకు సంబంధించిన ఏర్పాట్లపై 15 సబ్ కమిటీలను ఏర్పాటు చేశామని, రేపటి సభలో డిక్లరేషన్ను ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నాం. పర్మిషన్ కోసం కోర్టులో జరుగుతుండగా చర్చ, విషయం తేలకుండా ఇంకా ఇప్పుడే ఈ రకంగా తొందరపడి అరెస్టు చేయటం అనేది మంచి పరిణామం కాదు. కాబట్టి మేము గవర్నమెంట్ను, అధికారులను కోరేది ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకండి, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక జేఏసీపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తుంటే జేఏసీ కావాలనే యువతను తప్పుదారి పట్టిస్తోందని ఎదురుదాడి చేస్తున్నారు. కోదండరాం వెంట వెనక తిరిగే వాళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఫిలప్ చేస్తామంటే, జీవో 16 రిలీజ్ చేసి మొత్తం కూడా లెక్కలు తీసుకొని ఇస్తామంటే ఇలా కోదండరాం అనుచరులు కోర్టు ద్వారా అడ్డుపడుతున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు, పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు, ముచ్చర్ల ఫార్మాకు అడ్డుపడుతున్నారు, నిమ్స్ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. కొత్త ప్రాజెక్టు రావద్దు, మరి ఎట్లా ఉద్యోగ కల్పన జరుగుతుంది? మరోవైపు ఎంపీ బాల్కాసుమన్ జేఏసీ చైర్మన్ కోదండరాంకు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను రోడ్డు మీదకు తీసుకురావడం అర్థం లేని చర్య అంటూ విమర్శించారు.